యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికి శుభములు కలుగునుగాక. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచిన తరువాత తన శిష్యులలో కనబడినప్పుడు శిష్యులు తోమా దగ్గర ఇలా అంటుంటారు, మేము యేసును చూచితిమి, మేము ప్రభువుని చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేనాయన చేతులలో మేకులు గురుతును చూచి నా వ్రేలో ఆ మేకులు గురుతులు పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. అప్పుడు 8వ దినమున తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండేను. తలుపులు మోయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక నేను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసినై ఉండుమనెను. ఇది ఎంత గొప్ప భరోసా చూసారా ప్రియ సహోదరి సహోదరులారా. యేసుక్రీస్తు వారితోనే ఉండి, నేను మరణించినను తిరిగి పునరుద్ధానుడై 3వ దినము లేస్తాను అని చెప్పి ఒకవేళ నమ్మలేని స్థితిలో తోమా ఇలా చెప్పిండొచ్చు. కానీ నేటి దినములో చూస్తుంటే చాలా వరకు వారికి చిక్కుకున్న అనేకమైన అతలాకుతలపు స్థితుల్లో కూడా ఇలానే ఉంటున్నారు. ఎన్నో ఇరుకులలో మనల్ని తప్పించిన యేసుక్రీస్తు ఇంకా సజీవుడై మనతోనే ఉండి మన సమస్యలను తీర్చగలడు అని విశ్వసించక, తీరుస్తారో లేదో, ఈ యొక్క స్థితి నుంచి నన్ను లేవనెత్తుతాడో లేదో అని అపనమ్మకముతో ఎన్నో అపజయాల్ని నేడు చెవి చూస్తున్నావు. నిన్ను అలుముకొన్న అనేకమైన ఇబ్బందికరమైన స్థితిలోనూ నిన్ను కమ్ముకున్న కష్ట నష్టాల చేత, నీ దారిని మూసివేసిన దారిద్ర్యము చేత ఆశలు వదులుకున్న నిన్ను చూసి దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడక, నిన్ను రక్షించు వారు కానరాకపోవచ్చు. నిన్ను ఈ సమయంలో ఆదుకొని ఆపద్బాంధవుడైన దేవుని వైపు చూడు, కృంగిపోకు. భవిష్యత్తుపై ఆశలు వదులుకొని పూర్తిగా సన్నగిల్లిపోయిన స్థితిలో నీవున్నావా? ఇక నా గతి అంతే అని మనసులో నీవే మూల్గులుచూ ఉండవచ్చు. నిన్ను రక్షించే దేవుడు, నిన్ను కాపాడే గొప్ప ఆ కరుణామూర్తి నీకుండగా భయపెందుకు? నిన్ను తన అరచేతుల్లోనే చెక్కుకున్న ప్రియ రక్షకుడై ఏమంటున్నాడు తెలుసా? కుమారుడా, కుమార్తె, భయపడకు, నేను నీకు ఉన్నాను అని దేవుడు భరోసా ఇస్తున్నారు. దేవుని చూడాలి నీవు ఎప్పుడు, కానీ నిన్ను తన చేతుల్లో చెక్కుకొని నిన్ను అనుక్షణం చూస్తున్న దేవుడు ఆయన. విశ్వాసముతో ముందడుగు వేయి. నీ సుడిగుండు లాంటి సమస్యలను చిక్కుకొన్న నిన్ను దేవుడు రక్షించి కాపాడే సమర్థవంతుడని విశ్వసించు. విశ్వాసముతోనే నీవు జయించగలవు. నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయడానికి, నిన్ను ఆదుకోవడానికి ఆ గొప్ప దేవుడు నీకున్నారు. కనుక నీ బ్రతుకులో ఉంటున్న ప్రతి చిక్కుముడిని విప్పడానికి, ఎటువంటి పాపపు పొదల్లో నీవు చిక్కుకొనను అందులో నుంచి నిన్ను విడిపించడానికి ఆ దేవుడే ఉన్నారు. కనుక విశ్వాసముతో ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఆయన చేతుల్లో నీ చేయి పెట్టి విశ్వాసముతో అడుగు, అయ్యా నన్ను ఈ సుడిగండుపు స్థితి నుంచి, నన్ను ఈ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి నన్ను కాపాడు తండ్రి, కాపాడుతాను అని వాగ్దానం ఇచ్చిన నిన్ను చూసి నేను విశ్వాసముతో నీ వైపు చూస్తున్నానయ్యా, అడుగుతున్నాను తండ్రి, నన్ను కాపాడండి అని నీవు ఆయన కోరినట్లయితే నిన్ను సురక్షితంగా జీవింపచే దేవుడు ఆయన ఉన్నాడు. చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మువారే ధన్యులు. కనుక నీవు ఆయన చూసి నమ్మకముతో అడుగు. నీ జీవితంలో నీవు ఎంతగా ఓడిపోయినా నిన్ను గెలిపించగలిగిన, నిన్ను విడిపించగలిగిన, నిన్ను నడిపించగలిగిన ఒకే ఒక దేవుడు ఆయన మాత్రమే. కనుక నేడు ఉన్న అపజయపు స్థితిని చూసి భయపడకు. నేడు ఉన్న ఈ శూన్యపు స్థితిని గురించి అధైర్యపడకు. నీతో ఉన్న దేవుడు గొప్ప దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. విశ్వాసముతో ఆయన వైపు చూడు. నీ ప్రతి సుడిగుండపు స్థితి మార్చబడి నిన్ను ఆశీర్వాదంగా దేవుడు దీవించునుగాక.
ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలు మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.